ఆత్మే పరమాత్మ అని చెప్తాం, భగవంతుడు మనలోనే ఉన్నాడు అని చెప్తాం. కాబట్టి మనలో ఉన్న భగవంతుడికి గుడేది అంటే మన శరీరం కదా. అందుకని మన శరీరం ఎప్పుడూ కూడా నీట్గా ఉంచుకోవాలి. ఎప్పుడు 2 పూట్ల స్నానం ఆచరిస్తూ మనశ్శాంతి కలగాలి అంటే పాజిటివ్గా ఉండాలి. మనకి ఎన్ని చిరాకులు ఉన్నప్పటికీ కూడా వాటిని ఆలోచించకుండా వాటిని అధిగమించినట్టుగా ఆలోచించి చూడండి, మీకు తెలియని ఆనందం వస్తుంది. ఇలా కొన్ని రోజుల పాటు చేసేలోగానే యూనివర్స్ మీకు స్పందిస్తుంది. మీరు నమ్మిన దైవం యొక్క అనుగ్రహం మీరు పొందగలుగుతారు. పంచభూతాల యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. ఆరోగ్యం వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది, ఆనందం వస్తుంది. ఏది కావాలన్నా కూడా మీలో ఉన్న కోపాన్ని తీసివేయాలి, ఈర్ష్య ద్వేషాల్ని తగ్గించాలి. మానవ ప్రయత్నం మీరు చేస్తూ ఈ చిన్న క్రియ ఆ ఇంట్లో ఉన్న యజమానురాలు కనుక ఎవరైతే చేస్తారో వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి, ఆరోగ్యం లభిస్తుంది, ఆనందం లభిస్తుంది. మీరందరూ బాగుండాలి అనే ఉద్దేశంతోనే ఈ చిన్న క్రియ అందరికీ తెలిసే ఉండవచ్చు, కానీ ఎన్నప్పుడు అవును ఎంత తెలుసు కదా అనిపిస్తుంది. కానీ ఆచరించడం మనం చాలా తక్కువ మంది చేస్తుంటారు. ఆచరించిన వారు అదృష్టవంతులుగా మారతారు. ఆచరించిన వారు అలా వింటూ ఉంటారు, చూస్తూ ఉంటారు, అంతే, ఆచరించలేరు. మరి మీరు కూడా ఆ లిస్టులో ఉన్నారేమో ఒకసారి చూసుకోండి. అలా ఉంటే ఇప్పుడే మారండి, మార్చుకోండి, మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోండి.